కాకినాడ జిల్లా తుని పట్టణం అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి పామాయిల్ తోటలో తప్పిపోయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి సమాచారం గాని, క్లూ గాని దొరకలేదు. అయితే పోలీసులు చెప్పే వాదన అంతా ఒకలాగుంటే దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న వాదన వేరే రకంగా ఉంది. ఏ రకంగా చూసినా జాహ్నవికి సంబంధించినటువంటి విషయానికి ఏ ఆధారాలు కూడా పూర్తిగా లేకపోవడంతో అసలు ఏం జరిగింది అన్న దానిపై ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ కీలకంగా పరిశీలించవలసినటువంటి అంశాలు ఏంటంటే, పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ తుని రూరల్ సీఐ అయినటువంటి చెన్నకేశ్వరరావు గాని, ఇటీవల వచ్చినటువంటి అధికారులు గాని, వన్యమృగాలు దాడి చేసి ఉండొచ్చు లేదా కొండ చిలువ ఏదైనా మింగేసి ఉండొచ్చు అన్నట్టుగా ప్రధానంగా పోలీసులు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. దీనికి కారణం ఏమిటి? అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సీసీ కెమెరాలో కూడా పాప యొక్క సీసీ ఫుటేజ్ దృశ్యాలు గాని, ఏ రకమైనటువంటి ఆధారం కూడా పోలీసులకు దొరకట్లేదు. అటువంటి కోణంలోనే వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఈ అడవిలోకి వెళ్ళినటువంటి పాప అక్కడ వన్యమృగాల దాడికో లేకపోతే వారు చెప్తున్నట్టుగా ఏ పైతానన్నా దాడి చేసి ఆనవాళ్ళు లేకుండా పోయి పరిస్థితి అంటే ఏ కొండ చిలవన్నా మింగేస్తేనే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి వాదన. అయితే దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారుల వాదన విభిన్నంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన చెప్తున్నారు మీడియాలో. ఆయన చాలా కాలం నుంచి ఇక్కడ నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులు ఏమన్నా వచ్చి, మృగాలు ఏమన్నా వచ్చి మనుషులపై దాడి చేశారన్న వార్తే నేను వినలేదు. దానికి ఆస్కారమే లేదు. ఎక్కువగా ఉండేది అడవి పందులు లేదా జింకలు, దుప్పులు లేదా కౌ జింకలు ఇటువంటివి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. లేదా ముళ్ళ పందులు ఉన్నాయి, పొడపాములు ఉంటాయి, తాచుపాములు ఉంటాయి. కొండ చెలవు ఉంటే ఉండొచ్చు కానీ మనుషులు మింగేసేంత పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పి ఇక్కడ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి నైట్ అంతా కూడా హనుమాన్ టీం ఏదైతే గవర్నమెంట్ దగ్గర నియమించినటువంటి హనుమాన్ టీం వచ్చిందో వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బై మ్యాన్ ఫోర్స్ అంతా కూడా 200 మంది వరకు అడవిని జల్లెడి పట్టారు. నైట్ టైం కూడా హైలీ ఇన్ఫ్రారెడ్ థర్మల్ డ్రోన్స్తో ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసే విధంగా ఏ చిన్న విషయాన్ని కూడా వదలట్లేదు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచె అంటే దానికి ఆ పామాయిల్ తోటకి వేసినటువంటి ఫెన్సింగ్ చూస్తే అది ఓన్లీ ఒక ఫెన్సింగ్, ఒక మనిషి దాటడానికి అవకాశం లేదు. ఎలా ఉందంటే ఆ ఫెన్సింగ్ చాలా మీడియా ఛానల్స్లో చూసి అది స్క్వేర్ టైప్లో అంటే నిలువుగా అడ్డుగా కూడా వేసి ఇలా టచ్ చేస్తేనే గుచ్చుకుంటే ఒకవేళ పాప ట్రై చేసినా అది ఏమాత్రమో గుచ్చుకుంటే వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దాటి వెళ్ళే అవకాశం ఉందంటే ఆ ఫెన్సింగ్ని చూస్తే పాప దాటి వెళ్ళిందేమో అన్న అనుమానాలు అయితే కలగట్లేదు. అది స్క్వేర్ టైప్లో ఉందో, మనుషులు తోరడానికి అవకాశం లేనటువంటి ఫెన్సింగ్ ఉంది. ఒకవేళ పాప చిన్న పాప అనుకున్న ఈ పొట్టతో పాక్కుంటూ అవతలకు వెళ్ళే అంత సాహసం చేస్తుందా? అటువంటి పరిస్థితి కనబట్టలేదు. ఒకవేళ కొండ చెలవులు గట్ట మింగేసే పరిస్థితి ఉంటే వాటికి ఆహారంగా ఉన్న ఇటు 4 కాళ్ళ జంతువు వాటి ఆహారం అనుకుంటాయి. ఒకవేళ పాప విషయం పక్కన పెడితే పాప కూడా ఉన్నటువంటి కుక్క అదేమన్నా భారీ సైజు కుక్క అంటే కాదు, అది చిన్న సైజులోనే ఉంది. ఒకవేళ కొండ చెలవులు మింగేయాలనుకుంటే కుక్కను మింగేయచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మరొక కోణం ఏంటంటే కొంతమంది బస్సులో జాహ్నవి పాపను చూసామంటూ వచ్చినటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు దానిపై మరి పోలీసులు దృష్టి పెడుతున్నారా లేదా అన్నది ఇంకా పూర్తిగా తెలియదు. కొన్ని మీడియా ఛానల్స్లో మేము చూసామన్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ప్రధానంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి 7 సెల్ ఫోన్ టవర్స్ను వాళ్ళు దానికి సంబంధించినటువంటి కాల్ డీటెయిల్స్ అన్ని కూడా సుమారు 4,800 నుంచి 5,000 వరకు కాల్ డీటెయిల్స్ని వాళ్ళు మొత్తం అన్ని కూడా దాన్ని క్లూస్ టీమ్ అంతా కూడా కాల్ డీటెయిల్స్ను వెరిఫై చేశారు. అనుమానాస్పదంగా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఆ పాప మిస్ అయిన రోజు ఏ రకమైనటువంటి ఫోన్ కాల్స్ రికార్డ్ అయ్యి ఈ అంశాలపై అన్నిటిపై కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏ ఆధారం కూడా దొరకట్లేదు. అయితే ఇంకొక కోణం ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించవలసింది ఏంటంటే అక్కడికి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒకవేళ జీడిపిక్కలు ఏరుకోవడానికనో లేకపోతే వేరే పని మీద పనులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ పాప ఈ కుక్క ఉన్నటువంటి ఈ కుక్క పాపను వెంట జరుగుతుందేమో, పాప కూడా ఎవరు లేరన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా ఒకవేళ పాపను చేరదీసి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. ఆ సమయంలో కుక్క కూడా వెంటబడుతుంటే కుక్క దాడి చేసి పరిస్థితి కనబడుతుంది అంటే కొంతమంది చెప్తున్నారు కదా, అక్కడ ఉన్న తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళందరూ చెప్తున్నారు పాపని ఎవరన్నా ముట్టుకున్నా కుక్క ఊరుకోదని. ఆ పరిస్థితుల్లో వాళ్ళ పాపను చేరదీయాలి లేకపోతే తీసుకోవాలి అనుకుంటే ఈ కుక్క తిరగబడితే దాన్ని బలంగా కొట్టే అవకాశాలు ఉన్నాయి, కూడా వెంటబడుతుందని చెప్పి. ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎవరైతే అక్కడ పనిచేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు. పోలీసులు అయితే నిర్విరామంగా కేసు విషయంలో పనిచేస్తున్నా ఉన్న ప్రస్తుతానికి ఎటువంటి ఆధారం దొరకకపోతే ఎవరు ఏం చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయేలా ఉందేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది.
మరోపక్క బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ పాప తల్లి ఉన్నారో, ఆ తల్లిని ట్రోల్ చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారట చాలామంది వీడియోస్‌లో. అసల పాప కోసం ఆ తల్లి ఏడవట్లేదు, కన్నీళ్ళే రావట్లేదు, ఏ మీడియా ఎళ్ళినా సరే ఉత్సాహంగానే మాట్లాడుతుంది, తనకు పాప పోయిందన్న బాధ లేదు. ఈ టైప్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పి ఆమె నిన్న ఒక మీడియా ఛానెల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తల్లి బాధపడుతుంది. నేను దొర్లి దొర్లి ఏడిస్తేనే నేను ఏడ్చినట్ట, నా బాధ ఎంతుందో నా కూతురు కోసం నాకు తెలుసు, ఇటువంటి కామెంట్లు పెట్టొద్దంటూ ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరో పక్క ఈ జ్యోతిష్కులు, మరో పక్క ఈ మెటల్ డిటెక్టర్‌తో ఎక్కడన్నా సమీప ప్రాంతంలో పాపకి కాళ్ళకి సంబంధించి వెండి ఆభరణాలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా కొంతమంది చేసే ప్రయత్నాలు. ఏ రకంగా చూసినా పాపకు సంబంధించినటువంటి ఆనవాలు ఏది దొరకట్లేదు. ఆ థర్మల్ డ్రోన్‌ల ద్వారా వాళ్ళు ఏరియల్ సర్వే చేస్తుంటే 300 మీటర్ల పైనుంచి అది మొత్తం హైలీ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్, నైట్ విజన్ కూడా ఉన్నటువంటి కెమెరాస్. కూలంకషంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంటే పాపకు సంబంధించినవి కాదు, అసలు జంతువులకు సంబంధించినటువంటి ఆనవాలే దొరకట్లేదు. ఇది ఎండాకాలం, పగలేమి కూడా జంతువులు బయటికి రావు. వేటాడాలనుకునే జంతువులు కూడా నైట్ టైమ్ బయటకొస్తాయి తప్ప, బయటకొచ్చే పరిస్థితి మామూలు సమయంలో పగలు బయటకొచ్చేంత పరిస్థితి ఉండదు ఈ ఎండ తీవ్రతకు. ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పేదేంటంటే, అడవి పందుల గుంపే ఎక్కువగా ఉంటదన్నారు. పాప మిస్ అయిన గంట తర్వాత భారీ వర్షం పడిందన్నారు. పాప నిజంగా ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళే అవకాశం ఉందా అంటే, ఇప్పుడున్న కొన్ని మీడియా ఛానల్స్‌లో చూస్తున్న సమాచారం ప్రకారం దాటి వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా పాపను ఎవరైనా అపహరించుంటారేమో అనే అనుమానమే బలపడుతుంది. లేదా ఎవరైతే అంటే అక్కడ పని చేసుకొని వచ్చేవాళ్ళపై నింద మోపడం మన అభిప్రాయం కాదు గానీ, ఒకవేళ ఆ కోణంలో ఎవరైనా ఒకవేళ పాపను తీసుకువెళ్ళినా ఈ పోలీస్ కేసుల దృష్ట్యా బయట పెట్టడానికి కూడా భయపడే అవకాశం ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం అడవి అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఏ మూలను కూడా పాపకు సంబంధించిన ఆనవాలే కాదు కదా, ఏ ఇతర జంతువులకు సంబంధించిన ఆనవాలు కూడా దొరకకపోవడం ఆశ్చర్యకరం. అక్కడ ఎక్కువగా అడవి పందులే ఉంటాయని చెప్పేసి తెలిసింది. ఏదైనా జంతువు దాడి చేస్తే కనీసం రక్తపు మరకనో, బట్టలనో వేరే ఏదైనా ఖచ్చితంగా కనబడి ఉండాలి. అయితే పోలీసులేమో ఒక పక్క ఏ ఆధారాలు దొరకట్లేదు. బయట కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా ఏ ఆధారం కూడా లభించట్లేదంటే, మరి ఈ కేసు వెనకాల ఉన్న రహస్యం ఏంటన్నది ఆ భగవంతుడికే తెలియదు. మరో పక్క కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. అది ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు వైజాగ్‌కి. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఏమన్నా ఆధారం దొరుకుతదో లేదో తెలీదు. కుక్క చనిపోవటం కూడా ఏంటంటే, ఆ కుక్కను బలంగా ఎవరైనా కొట్టుండొచ్చు. ఒకవేళ పాపతో పాటు ఉండగా పాప వెంటబడుతుందని చెప్పి బలంగా కొడితే అది గాయపడి, ఆ డీహైడ్రేషన్‌తో దెబ్బలకి భయపడి వచ్చేసి ఉండొచ్చు ఇంటికి. ఈ కుక్క ఇంటికి రావడం అనేది పెద్ద విషయం కాదు. తను ఏ మార్గాన ఎళ్ళిందో అదే మార్గాన వెనక్కొచ్చేసి అంటే గ్రాహక శక్తి కుక్కలకుంటది. ఆ రకంగానే వచ్చేసింది. ఏం జరిగిందన్నది కుక్కకి తెలుసన్నది నిజమే. కానీ ఆ మూగజీవి ఏమి చెప్పగలదు? తన నిజాన్ని చెప్పలేని పరిస్థితిలో ఆ కుక్క కూడా ప్రాణాలు వదిలేసింది. మరి ఏ రకంగా జాహ్నవి పాపకు సంబంధించినటువంటి కేసు సాల్వ్ అవుతదా? లేకపోతే అన్‌సాల్వ్‌డ్ కేస్‌గా మిగిలిపోతదా? నిజంగా మనస్ఫూర్తిగా మాత్రం ఆ తల్లి చెంతకు, తల్లిదండ్రుల చెంతకు ఈ చిన్నారి చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి, ఏదో ఒక ఆధారం లభిస్తే పోనీ, పోనీ పాప ఉందనో, లేదంటే అపహరించబడిందనో, లేకపోతే వేరే ఏ రకమైనటువంటి ఆధారం లభించినా, ఏం జరిగినా సరే, ఏదో ఒక విషయం పూర్తిగా నిజం బయటికి రావడానికి ఉంటది. కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే కనబడట్లేదు. చూద్దాం ఇంకా ఆ భగవంతుడి దయ. ఆ పాప విషయంలో ఆ తల్లిదండ్రులకి మరి ఆ పాప తిరిగి చెంతకు చేరాలని రాసిపెట్టుందో, లేకపోతే ఒక అన్‌సాల్వ్‌డ్ కేస్‌గా ఇది మిగిలిపోనుందో, ఏం జరగబోతుందన్నది మనం వేచి చూడాలి.